టెక్ డే ఫర్టిలిటీ అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880747474. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, పేరు పి శ్రీనివాస్ గారు, అడిషనల్ ఎస్పీ జిహెచ్ఎంసి హైదరాబాద్. పి శ్రీనివాస్ గారు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన అమృత ప్రణయ్ కేసులో ఆయన బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. మిర్యాలగూడలో ప్రణయ్ హత్య జరిగినప్పుడు శ్రీనివాస్ గారు మిర్యాలగూడ డిఎస్పీగా ఉన్నారు. ఆ టైంలో ప్రణయ్ హత్య జరిగిన వెంటనే స్పాట్కి రీచ్ అయ్యి అప్పటి నుండి ఆ కేసు ఛార్జ్షీట్ వేసే వరకు ఆయన ఫాలోఅప్ చేశారు. అప్పట్లో ఆయన చేసిన పని వల్లే మొన్న జరిగిన కోర్టు తీర్పులో అందులో ఒకరికి డెత్ సెంటెన్స్ వచ్చింది, మరో 6గురికి యావజ్జీవ కారాశిక్ష వచ్చింది. అంటే ఒక నిందితుడిని దాదాపు 6గురు కలిసి చేసిన ఆ కేసులో ఎవరు తప్పించుకోకుండా చేసిన దీంట్లో ఛార్జ్షీట్ వేయడంలో కానీ ఇన్వెస్టిగేషన్లో కానీ ఆయన వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పచ్చు. శ్రీనివాసరావు గారు ఆ కేసులో ఎలా చేశారు? దాదాపు 1200 పేజీల ఛార్జ్షీట్లు వేసి 68 మంది 70 మంది వరకు విట్నెస్లు పెడితే ఆ కేసు చాలా కేసులు వీగిపోతుంటాయి. కానీ ఈ కేసులో ఎక్కడ కూడా డిఫెన్స్ వాళ్ళకి ఏ మాత్రం అవకాశం లేకుండా చేశారు. డిఫెన్స్ వాళ్ళు మర్డర్ని ఎక్కడ కూడా తప్పుపట్టలేదు, కానీ ఒక ఎస్సీ ఎస్టీ కేసు ఒకటే ఉండలేదు అన్నది మాత్రం చేశారు. అంటే ఆ ఒక్క పాయింట్ను కూడా వాళ్ళు క్రాక్ చేయకుండా చేయడంలో శ్రీనివాస్ గారి ఒక టీం చేసిన వర్క్ ఎంత బాగా చేశారు. ప్రతి ఆఫీసరు శ్రీనివాస్ గారిని చూసి రోల్ మోడల్ అవ్వాలి. అటువంటి కేసుల్లో ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలి, చైన్ తెగిపోకుండా ఎలా చేయాలి, లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి విషయాన్ని శ్రీనివాస్ గారు అంటే తెలుసుకున్నాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. మీకు ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. సార్, ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ప్రతి పోలీస్ ఆఫీసర్కి కన్విక్షన్ వస్తేనే ఆ కేసులో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అరెస్ట్ చేయడం అవన్నీ కన్నా ఇదే మెయిన్. అందులో మీకు చేసిన కేసులో డెత్ సెంటెన్స్ ఒకటి వచ్చింది, అది ఇంకా డబుల్ కంగ్రాట్స్. అంటే ఉరి తీయడం అనేది సమర్థించడం కాదు, కానీ ఒక నేరస్తుడు నేరం చేయాలంటే ఒక భయం అనేది ఉండాలి. అది ఎప్పుడైతే శిక్ష పడతాయో అప్పుడే ప్రజల్లో ఒక మెసేజ్ పోతుంది. మీరు చేసిన ఈ పార్ట్, మీరు చేసిన టోటల్గా మీ టీం, అంటే అప్పుడు ఎస్పీ రంగనాథ్ గారు సహా మీ దగ్గర ఉన్న కానిస్టేబుల్ వరకు ఆ టీం అంతా టీం వర్క్ చేయడంతో ఈ కేసు బాగా ది బెస్ట్ కేసుగా అయింది. ఒక కేస్ స్టడీగా కూడా మారుతుంది. రేపు మీకు ఎన్పిఏలో కానీ అప్పాలో కానీ వెళ్ళినప్పుడు ఒక కేస్ స్టడీగా ఉండిపోతుంది. సార్, ఆ రోజు ఏం జరిగింది? మీరు వెళ్ళి మీకు ఎన్ని గంటకి ఇన్ఫర్మేషన్ వచ్చింది? స్పాట్కి వెళ్ళేసరికి సీన్ ఎలా జరిగింది, అది ఎలా మీరు ప్రెజర్ చేశారు? ఆ కేసులో దాన్ని ప్రెజర్ చేయడం కాకుండా ఎక్కడ డిస్టర్బెన్స్ కాకుండా అది ఎలా మీరు విట్నెస్ సేకరించిన తర్వాత ఛార్జ్షీట్ అనేది 1-2 పేజీలు కాకుండా 1200 పేజీలు ఛార్జ్షీట్ వేయడం, దాదాపు 70 మందిని విట్నెస్లు పెట్టడం, వాళ్ళ క్రాస్ ఎగ్జామ్, వాళ్ళని తీసుకురావడం, ఇదంతా కూడా పెద్ద ప్రాసెస్ అయింది. ఈ ప్రాసెస్లో మీ టీం ఎలా చేసింది, మీ లీడ్ ఎలా తీసుకున్నారు, మీకు అప్పుడున్న ఆఫీసర్ ఎలా సపోర్ట్ చేశారు? ఈ కేసుకు టోటల్గా ప్రణయ్ కేసు గురించి చెప్పే ముందు శ్రీనివాస్ గారు కుటుంబ నేపథ్యం, శ్రీనివాస్ గారు పోలీస్ యూనిఫామ్ బై ఛాన్సా బై చాయిసా? పోలీస్ ఉద్యోగం అనేది బై ఛాన్స్గానే డిపార్ట్మెంట్లోకి రావడం జరిగింది. 1989లో డిగ్రీ అయిపోయింది. 89లో డిగ్రీ సిద్ధారెడ్డి కాలేజీ ఖమ్మం టౌన్. డిగ్రీ వరకు వెళ్ళకముందు శ్రీనివాస్ గారి కుటుంబం, అమ్మా నాన్న, నేటివ్ ప్లేస్ ఎక్కడ? మాది ఖమ్మం జిల్లా తిరుమనాపాలెం మండలం పిండిపోలు గ్రామం. ఈ పిండిపోలు గ్రామంలో మాది రైతు కుటుంబం. మా నాన్నగారి పేరు పద్మనాభాల పున్నయ్య. వీరు ఫస్ట్ నుంచి కూడా మా గ్రామం ఫస్ట్ నుంచి కూడా కమ్యూనిస్టు పార్టీ ప్రభావితమైనటువంటి ప్రాంతం అది. మా నాన్నగారు తెలంగాణ ప్రాంతంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో మల్లు స్వరాజ్యం గారి సమకాలికులు. అక్కడ ఆ ప్రాంతంలో దళాల్లో పనిచేసినారు. దళాల్లో పనిచేసిన సందర్భంలోనే మా అమ్మగారిని కూడా వివాహం చేసుకోవడం జరిగింది. తర్వాత మా కుటుంబం మొత్తం మేము నలుగురం. పెద్దక్క ఝాన్సీ, ఆమె కూడా ఈ ప్రగతిశీల ఉద్యమాల్లో జాతీయ స్థాయి నాయకురాలుగానే ఉన్నది. అదేవిధంగా మా బావగారు కూడా అదే ప్రగతిశీల ఉద్యమంలోనే కంటిన్యూ అవుతూ ఉన్నారు. మా అన్నగారు పద్మనాభుల వెంకన్న అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ ఖమ్మంలో. మా సిస్టర్ ఉమా విజయవాడ ఇవ్వటం జరిగింది. వాళ్ళు అక్కడ బిజినెస్ చేసుకోవడం జరుగుతుంది. మొత్తము మా నాన్నగారు మమ్మల్ని చదువుల దృష్ట్యా ఖమ్మంలోనే గుట్టల బజార్ అని ఉంటుంది ఖమ్మంలో, గ్రైన్ మార్కెట్ దగ్గర. అక్కడే ఒక ఇల్లు తీసుకొని అక్కడే పెట్టడం జరిగింది. అక్కడనే తర్వాత మా నాన్నగారు పార్టీలలో తిరుగుతున్న క్రమంలో మా అమ్మని కష్టపడి ఎంతో మా అందరిని కూడా పెంచడం జరిగింది. విద్యాబుద్ధులన్నీ కూడా చెప్పేయడం జరిగింది. ఆ నేపథ్యంలో మేము పెరిగినాం కాబట్టి ఫస్ట్ నుంచి కూడా ఏదైనా అన్యాయం జరిగినప్పుడు వాళ్ళకి న్యాయం చేసే
వరకు అదొక మా సొంత కుటుంబంలో జరిగింది అన్నట్లు భావించి దాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. మొదటి నుంచి కూడా నేను 1991లో ఎస్ఐగా నేను రిక్రూట్ కావడం జరిగింది. సార్ మీరు సిద్ధార్థ కాలేజీలో డిగ్రీ చేశారు. చేసిన తర్వాత అంటే వేరే జాబ్కి వెళ్దాం అనుకున్నారా, లేదంటే అప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తే పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చారు? డిగ్రీ అయిపోయిన వెంటనే సిద్ధార్థ కాలేజ్ డిగ్రీ అయిపోయిన వెంటనే ఎంఏ ఎంట్రన్స్ రాయడం జరిగింది. ఎంఏ ఎకనామిక్స్లో నాకు ఆర్ట్స్ కాలేజీలో సీట్ రావడం జరిగింది. అదే సందర్భంలో బీఈడీలో కూడా రావడం జరిగింది. 89లో డిగ్రీ అయిపోయింది. 90లో ఎంఏ ఎకనామిక్స్ సీట్ రావడం జరిగింది ఆర్ట్స్ కాలేజీ. అక్కడ జాయిన్ అయిన తర్వాత ఒక 1 month తర్వాత బీఈడీలో కూడా సీట్ వచ్చింది. ఆ రోజున్న పరిస్థితుల్లో టీచర్గా పోవాలంటే బీఈడీ ఉద్యోగాలు ఎక్కువ ఉండేవి కాదు. టీచర్ ఉద్యోగం మాత్రం చాలా ఎమ్మటే వచ్చేది బీఈడీ అయిపోయిన వెంటనే. అందుకోసం బీఈడీకి ఎంఏ డిస్కంటిన్యూ చేసి బీఈడీకి వెళ్ళిపోవడం జరిగింది 1991లో. బీఈడీ పూర్తి అయిపోయిన వెంటనే ఎస్ఐ రిక్రూట్మెంట్ చూడటం జరిగింది పేపర్లో. వెంటనే దానికి అప్లై చేయటం, ఎస్ఐ సెలెక్ట్ కావడం జరిగింది వరంగల్ జోన్ నుంచి. బై చాయిస్కినే దీంట్లోకి రావడం జరిగింది. సార్ ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ ట్రైనింగ్ అప్పాల అయిందా మీకు అనంతపురా? మాకు ఫస్ట్ అంబర్పేట పీటీసీలో అయింది. ప్రిన్సిపాల్ గారు వ్యాస్ సార్ ఉండే, వైస్ ప్రిన్సిపల్ వ్యాస్ సార్ మాకు ప్రిన్సిపల్. సూపర్. అయితే ఉమాపతి గారు ఉప సర్పంచ్, వైస్ ప్రిన్సిపల్ ఉమాపతి గారు ఉండే. ఓకే. అంటే ఉమాపతి గారు ఇద్దరు ఉండేవారు. ఉమాపతి గారు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ దొరగారి బంధువు. ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చింది? ట్రైనింగ్ అయిన వెంటనే ఫస్ట్ పోస్టింగ్ నాకు కాగజ్నగర్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆదిలాబాద్ డిస్టిక్ కాగజ్నగర్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ చేయడం జరిగింది. తర్వాత 6 నెలల తర్వాత నేరేడుగొండలో ఇండిపెండెంట్ ఎస్ఐగా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత నేరేడుగొండలో ఉన్నప్పుడే నాకు మ్యారేజ్ అయింది. మా మిస్సెస్ కూడా అప్పటికే ఇంజనీరింగ్ అయిపోయింది. వెంటనే 94లో పెళ్ళయింది. తర్వాత 95లో మా మిస్సెస్ కూడా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏపీఎస్సిలో ఆమె రిక్రూట్ కావడం జరిగింది. ఖమ్మంలో ఆమెకి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. అయితే మరి మాకు స్పౌజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళని ఇక్కడ తీసుకునే బదులు మా ఇద్దరు కలిపి నేనే వరంగల్ ఆప్షన్ పెట్టుకున్నాను. ఖమ్మం పోతే నెగిటివ్ కాబట్టి ఖమ్మం ఆ రోజు యాక్సెప్ట్ చేయలేదు, వరంగల్ ఇచ్చారు. మేము మిస్సెస్ కూడా వరంగల్కి వచ్చింది. వరంగల్లో ఫస్ట్ సిరోల్ అని. సార్ మీరు ఆదిలాబాద్లో ఫస్ట్ వెళ్ళారు మీ పోస్టింగ్. అప్పటికే ఆదిలాబాద్లో నక్సల్స్ ముమ్మడి బాగుంది. మీరు ఫస్ట్ పోస్టింగ్లో మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చింది? అక్కడ ఆదిలాబాద్లో ఎక్స్మిస్ట్ వర్క్ తప్ప వేరే, ఆ రోజుల్లో ఎక్స్మిస్ట్ వర్క్ తప్ప వేరేది ఏమి అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ అదర్ ప్రాబ్లమ్స్ కూడా ఏది లేవు. ఎక్స్మిస్ట్ వర్క్ మీదనే ఎక్కువ మేము దృష్టి పెట్టాల్సి వచ్చింది. ఎక్కువ కూడా రైడ్సే ఉండేవి. ఎక్కువ కూడా కడెం, ఖానాపూర్, ఉట్నూరు ఈ ఏరియాల్లోనే రైడ్స్ చేయడం జరిగింది. మీకు తిరిగాని దళం ఎప్పుడైనా ఎదురుపడిందా? ఆ టైంలో అది పెద్ద ఫారెస్ట్ ఏరియా కాబట్టి నేను ఉన్నది కూడా కొద్ది టైమే అక్కడ. ఆ టైంలో ఎప్పుడు కూడా కాలేదు. కాకపోతే రికవరీస్ వేరే ల్యాండ్మెంట్స్ తర్వాత అట్లాంటి రికవరీస్ చేయడం జరిగింది కానీ ఎన్కౌంటర్స్ అయితే కాలేదు. సార్ వరంగల్ వచ్చారు. వరంగల్లో అది కూడా హబ్బే అప్పట్లో. మరి మీ వర్క్ ఎక్కడ? ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ? వరంగల్ ఫస్ట్ సిరోల్ పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. సిరోల్ అని మైబాద్ తాలూకా. అది ఎక్కువ అక్కడ పొలిటికల్లీ సెన్సిటివ్, అది పెద్ద అక్కడ తెలుగుదేశం కాంగ్రెస్ రెండు కూడా రైవలరీగా ఉండడం జరుగుతుంది. అక్కడ పార్టీలో పరంగా విపరీతమైనటువంటి ఫ్యాక్షన్స్ ఉండేవి ప్రతి ఊర్లో కూడా. అక్కడ ఎక్కువ కూడా డి అంటే ప్రతి ఊర్లో ఒక ఇద్దరు నాయకులు ఉండేవాళ్ళు. ఒక పార్టీ ఇదైతే ఇంకొక నాయకుడు, మళ్ళీ అదే వాళ్ళు ఒక పార్టీ నాయకుడు ఇంకొక తెలుగుదేశం పోతే ఈ పార్టీ నాయకుడు కాంగ్రెస్కి వెళ్ళి వైరుధ్యం అనేది అట్లనే ఉండేది గ్రామాలలో. ఎప్పుడు కూడా చాలా ఉండేది. సీరియల్లో చాలా ఫ్యాక్షన్ గ్రామాలు కూడా ఉండేవి. ఫస్ట్ పోస్టింగ్ కాబట్టి పొలిటికల్ ఫ్యాక్షన్ని ఎదుర్కోవడంలో మా సీనియర్స్ అక్కడ సిఐలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇచ్చారు. ఫస్ట్ ఎస్పీ ఎవరంటే మీకు వరంగల్ సుదీప్ లగటిగా సార్ ఫస్ట్ మేము వచ్చింది. మీకు సిఐ? మాకు సిఐ ఫస్ట్ సిఐ సూర్యనారాయణ అని, ఆయన 83 ఎస్ఐ ఉంది. ఆయన తర్వాత డిఎస్పీ గారు రిటైర్. పనిచేస్తారంటే ఫస్ట్ పోస్టింగ్లో అక్కడ పొలిటికల్గా నన్ను 1 year ఉంచడం జరిగింది. అక్కడ ఆ ఊర్లో సిరోల్లో ఒక ద్వారా ఉండేవాళ్ళు, అతని మీద SC ST కేసు పెట్టడం జరిగింది. తర్వాత ఆయన డిఐజీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. డిఐజీ గారు ఎందుకు అక్కడి నుంచి మళ్ళీ డైరెక్ట్ ఎస్ఐ కదా నువ్వు,
ఎక్స్మిస్ట్ ఏరియాలో పనిచేయాలని అక్కడి నుంచి కేసముద్రం అని మాది కూడా బాబాబు దగ్గర వస్తుంది కదా. మైబాద్ తాలూకాలోని కేసముద్రంకి అక్కడ కొద్దిగా ఎక్స్మిస్ట్ ప్రాబ్లం పెరుగుతూ ఉంది. అక్కడ దాన్ని కంట్రోల్ చేయడానికి అక్కడే వేయటం జరిగింది. అక్కడ ఏముందో ఛాలెంజ్ సార్ ఇప్పుడు? అక్కడ మేము వచ్చిన టైంకి కొద్దిగా కమర్షియల్ కూడా మార్కెట్ ఉంటుంది, చాలా యాక్టివిటీ బాగుంటుంది. తర్వాత ఈ గ్రానైట్ సంబంధించిన క్వారీస్ కూడా ఎక్కువ ఉంటాయి. అక్కడ గని కార్మికుల సంఘం అని ఉంటుంది. గ్రానైట్ క్వారీలో మావోయిస్టులు పనిచేసే ఎక్కువ వాళ్ళు గని కార్మికులు యాక్టివ్గా చాలా యాక్టివ్ ఉండేది. తర్వాత అక్కడ ఉన్నటువంటి రోజు రోజు పెరుగు అప్పుడు ఏబి వెంకటేశ్వరరావు ఎస్పీ గారు ఉండేది. వారు చాలా మాకు అన్ని విధాలు కూడా మనం ఎందుకు ఎక్స్మిస్ట్ వర్క్ చేయాలి, ఎక్స్మిస్ట్ వల్ల మరి ఎటువంటి సమాజంలో దుష్పరిణామాలు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళు కంట్రోల్ చేసినప్పుడే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది అనేది చాలా విపులంగా మాకు క్లాసుల ద్వారా చెప్పేవాళ్ళు. దాంతో కూడా మేము ఎక్స్మిస్ట్ వర్క్ చేయాలనేది కూడా ఇన్స్పిరేషన్ అందరికీ వచ్చేది. చాలా వర్క్ కూడా అయింది. అక్కడ చాలామందిని కూడా దాదాపుగా ఒక ఎన్కౌంటర్ కూడా అయింది. తర్వాత అక్కడ 400 మంది మిలిటెంట్స్ వరకు కూడా మేము అక్కడ అరెస్ట్ మా లిమిట్స్లో కూడా ఎన్కౌంటర్ అయింది. గాలి సీన్ అని చెప్పేసి అక్కడ గని కార్మికుల సంఘాన్ని కార్యదర్శి అతన్ని మేము కోమింగ్ పోయినప్పుడు ఎదురుపడటం జరిగింది. దాంట్లో అతను చనిపోవడం జరిగింది. తర్వాత చాలామందిని కూడా మేము అక్కడ సరెండర్ చేయడం, పెద్ద పెద్ద లీడర్లు కూడా సరెండర్ చేయడం జరిగింది. లోకల్తో పబ్లిక్ తోటి ఎక్కువ కాంటాక్ట్లో ఉండేది నేను. పోలీస్ స్టేషన్ కూడా కాంపౌండ్ వాళ్ళు కూడా ఆ రోజుల్లో పబ్లిక్తోనే కట్టే పనికి ఆహార పథకం ఉండేది, బియ్యం ఇచ్చి పని, వాటితోనే ఆ పోలీస్ స్టేషన్ మొత్తాన్ని కూడా డెవలప్ చేయడం జరిగింది. అప్పుడు ఉన్న ఎస్పీ గారు కూడా మిశ్రా మేడం ఉండేది. ఆమె కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి అక్కడ ఉన్నటువంటి వాతావరణం చూసి చాలా అప్రిషియేట్ కూడా చేయడం జరిగింది. మా ఎస్పీ గారు కూడా ఆ రోజు రివార్డ్ కూడా ఇవ్వడం జరిగింది. సార్ సెకండ్ పోస్ట్ తర్వాత అక్కడి నుంచి చెన్నారావుపేట అక్కడ కేసముద్రం నుంచి స్పెషల్ పార్టీకి తీసుకోవడం జరిగింది మమ్మల్ని. స్పెషల్ పార్టీలో 9 months పనిచేయడం జరిగింది. తర్వాత మాకు ఆర్పి ఠాగూర్ సార్ ఎస్పీగా ఉండే, ఏబి వెంకటేశ్వర గారి తర్వాత ఆర్పి ఠాగూర్ సారు అక్కడ చెన్నారావుపేట అని నర్సంపేట పక్కన ఉంటుంది. ఆ చెన్నారావుపేటలో కూడా ఫ్యాక్షన్స్ ఉండే, ఒక పార్టీలోనూ 2 వర్గాలు ఉంటాయి అక్కడ. ఇప్పుడు కూడా గొడవలు అవుతుంటే అంతకుముందు ఉన్న ఎస్ఐ అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ దృష్ట్యా అక్కడ కంట్రోల్ చేయడానికి మంచి ఎస్ఐ ఉండాలనే ఉద్దేశంతో ఆ తెలుగుదేశంలోనే 2 వర్గాలు ఉంటాయి, రేవూరు ప్రకాష్ రెడ్డి, మాధవరెడ్డి. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా ఎమ్మెల్యేలు అయింది, ఒకళ్ళు పరకాల నుంచి, ఒకళ్ళు నర్సంపేట నుంచి. ఒక పార్టీలోనే విత్ ఇన్ ద పార్టీలోనే ఉంటాయి కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి తర్వాత అక్కడ ఉన్నటువంటి లీడర్లతో కూడా మాట్లాడి కొద్దిగా కంట్రోల్ చేయడం జరిగింది. దానికి మెచ్చుకొని వెంటనే నర్సంపేట డివిజన్ అప్పుడు కమలాసన్ రెడ్డి గారు మాకు డిఎస్పీ గారు ఉండే జరిగింది. నర్సంపేటలో 5 సంవత్సరాలు ఎస్హెచ్ఓగా చేయడం జరిగింది. సార్ నర్సంపేటలో మీ వర్క్ ఏముందండి అప్పుడు? నర్సంపేటలో మెయిన్గా అక్కడ కూడా యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ వర్క్, అక్కడ వేరేది ఉండేది కాదు, వేరే పని. ఫస్ట్ నేను పోయినప్పుడు సందాని సిఏ గారు ఉండేది, ఆయన కూడా ఎక్స్ట్రీమిస్ట్ వర్క్లో చాలా అందివేసిన చెయ్యి. ఎంతోమందిని ఎక్స్ట్రీమిస్ట్ పట్టుకోవడం జరిగింది, ఎన్కౌంటర్ చేయడం జరిగింది, చాలామందిని కూడా జరిగింది, సరెండర్స్ కూడా జరిగినాయి. అక్కడ మాకు మెయిన్ వర్క్ అంటే ఇదే ఉంటుంది, పొద్దున్నంతా లాండ్ ఆర్డర్ చూసుకోవటం, రాత్రి అంతా ఇంట్రాగేషన్స్, తర్వాత అరెస్ట్ చేయటం, చాలా మందు పాత్రలు కూడా రికవర్ చేసినాం. మెయిన్గా అక్కడ కల్ప స్మగ్లింగ్ కూడా బాగుండేది ఆ రోజుల్లో. ఆ కల్ప స్మగ్లింగ్ కూడా చాలా వరకు దాదాపుగా లారీల కల్పని టేకుని సీజ్ చేయడం జరిగింది. కల్ప స్మగ్లింగ్ ఉంది, దాన్ని మొత్తం కర్బ్ చేయడం. తర్వాత గంజాయి మెయిన్ సమస్య ఏంటంటే అప్పుడు గంజాయి బాగుండేది అక్కడ. అంతకుముందు ఎప్పుడు కూడా గంజాయి మీద పోలీసు దృష్టి ఉండకపోయేది. కమలాసన్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత ఆ పత్తిలో ఎక్కువ గంజాయి పెట్టేవాళ్ళు అక్కడ. ఆ గంజాయి అంతా తీసుకెళ్ళి పత్తిలో మిశ్రమ పంటగా ఎక్కువ పెట్టేవాళ్ళు, మిరపలో ఎక్కువ పెట్టేవాళ్ళు. తర్వాత దాన్ని కంట్రోల్ చేయడానికి మొత్తంగా గంజాయి పెట్టడానికే భయపడే విధంగా మొత్తం పంటనే దాన్ని ధ్వంసం చేయడం, కేసులు పెట్టడం, చాలా కంట్రోల్ చేయడం జరిగింది. తర్వాత అక్కడ ఎక్స్ట్రీమిస్ట్ మేము ఉన్న రోజు అక్కడ ఎక్కువ కూడా అఫెన్సులు అవుతుంటాయి, బ్లాస్టింగ్ చేయడము, లేకపోతే కానిస్టేబుల్ మీద చంపడము, ఇవన్నీ కూడా అది సర్వసాధారణం వరంగల్ జిల్లాలో. అంటే మీరు చేస్తున్న ఏరియాలో ఆ విధంగా జరిగే ఎక్కడైనా మేము వాటిలన్నిటి కూడా మేము కంట్రోల్ చేయడం జరిగింది. 5 years అనేది అది పెద్ద పీరియడ్ ఎస్హెచ్ఓగా. ఇప్పుడు అది ఇన్స్పెక్టర్ చేయడం జరిగింది ఎస్హెచ్ఓ, నేను ఉన్నప్పుడు ఎస్ఐని. ప్రతి దాంట్లో కూడా అంటే మేము మిలిటెంట్ల మీద ఎప్పుడప్పుడు నిఘా పెట్టుకోవటం, తర్వాత పబ్లిక్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవటం, ఇవన్నీ లోకల్ అదర్ పార్టీస్ ఉంటాయి అక్కడ. వేరే ఎక్స్ట్రీమిస్ట్ పార్టీలోనే మావోయిస్టులకు వ్యతిరేకమైనటువంటి ప్రజాపంద వాళ్ళు ఉన్నారు, ఇంకా అదర్ పార్టీ చాలా గ్రూపులు ఉన్నాయి కదా, చాలా గ్రూపులు ఉన్నాయి, ప్రతిఘటన ఉన్నాయి అక్కడ, ఇవన్నీ కూడా ఉన్నాయి చాలా.
తర్వాత కమల్ హాసన్ రెడ్డి సార్ వెళ్ళిన తర్వాత సాల్మన్ కేర్ వెస్లీ, అద్దంకి సాల్మన్ కేర్ వెస్లీ గారు వచ్చారు. తర్వాత అద్దంకి సాల్మన్ కేర్ వెస్లీ గారు వారు వచ్చారు. వారి తర్వాత రంగనాథ్ సార్ వచ్చారు. తర్వాత మాకు ఎస్పీ ఫస్ట్ మాకు మేము SHO ఉన్నప్పుడు అక్కడ ఎస్ఐ ఉన్నప్పుడు సారు నర్సంపేట ఎస్ఐ, నేను సారు డిఎస్పీ గారు రావడం జరిగింది. అక్కడ నుండి నల్లగొండ వరకు వచ్చారు. చెప్పిన మూమెంట్లు ఎక్కువలో అంటే బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పగలరా? చాలా సంఘటనలు ఉన్నాయి అక్కడ. మనం అది ప్రతి ఒక్క సంఘటనని చెప్పాలంటే చాలా టైం కూడా పడుతుంది. పనిచేసే సమయంలో ప్రతి ఒక్కటి గుర్తించుకునే సంఘటనలోనే ఇటు కల్ప స్మగ్లింగ్ని మేము పట్టుకోవడం, పెద్ద పెద్ద కల్ప స్మగ్లర్లు టేకు బాగా స్మగ్లింగ్ అయ్యేది నర్సంపేట ఏరియా నుంచి. అక్కడ ఊటాయి అని ఉంటుంది, తర్వాత కొత్తగూడ అడవుల నుంచి ములుగు ఏరియా నుంచి ఈ పాసేజ్ బాగుంటుంది. అక్కడ ఎక్కువ స్మగ్లర్స్ ఉన్నారు. అక్కడ ఇదే పని మీద ఉంటారు. ఒక ఊర్లే ఉంటాయి. అన్నింటిని కూడా కంట్రోల్ చేయడం జరిగింది. ఎక్స్ట్రీమిస్ట్ ప్రాబ్లం ప్రతి ఊర్లో కూడా చాలా వరకు ప్రతి ఊర్లో కూడా దాదాపు మనం ఆ రోజులలో ఒక్కొక్క ఊర్లో 150-200 మంది మిలిటెంట్స్ కూడా ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయడం జరిగింది. తర్వాత గంజాయిని పూర్తిగా మనం అక్కడ ఎరాడికేట్ చేయడం జరిగింది. గంజాయి అనేది చాలా పెద్ద ఇది ఉండే, అక్కడ ఎవరు తాగరు కానీ తీసుకుపోయి మహారాష్ట్రలో అమ్మి ఇక్కడ వచ్చి రాజకీయాలు చేసి ఆ గంజాయి తోటి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం చేయడం ఇవన్నీ కూడా ఉండేవి. దాన్ని కూడా కంట్రోల్ చేయడం జరిగింది. ఓకే సార్, మీరు ఏపీ వెంకటేశ్వర గారు చేశారు, ఆర్పి ఠాగూర్ గారు చేశారు. మీరు లర్నింగ్లో వీళ్ళిద్దరిలో ఎవరిది ఫంక్షనింగ్ బాగుంటుందండి? ఏపీ వెంకటేశ్వరరావు గారు ఫంక్షనింగ్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే సారు ఒక విశ్లేషణాత్మకంగా ఉంటుంది. ఆ రోజు జరిగిన ఎన్కౌంటర్లు కూడా అప్పుడు మన హైకోర్టులో కూడా సారు బొజ్జ తారకం వీళ్ళందరూ కూడా ఒక ఎన్కౌంటర్ మీద సారు వచ్చి స్వయంగా వాదించడం జరిగింది ఇక్కడ హైకోర్ట్స్. చాలా కొన్ని కేసులలో సారు ఏమో మనం ప్లానింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ ప్లానింగ్ ద్వారా తర్వాత ఆర్పి ఠాగూర్ గారికి రిజల్ట్స్ చాలా రావడం. ఇప్పుడు మనం ప్రతి ఒక్కరు కూడా సార్ యొక్క ప్లానింగ్తోనే వర్క్స్ చాలా జరిగినాయి. తర్వాత ఆ క్రమాన్ని ఆర్పి ఠాగూర్ సార్ కూడా ముందుకు తీసుకోవడం చాలా ప్రోత్సాహకంగా ఉండేది మాకు. అంటే ఏదైనా జరిగినప్పుడు మాకు కట్టాలు డబ్బులు తెచ్చేప్పుడు SR అమౌంట్ కూడా బాగుండేది. సారు ఆర్పి ఠాగూర్ సార్ మా పోలీస్ స్టేషన్లోనే ఏదైనా ఇన్సిడెంట్ అయినప్పుడు అందరిని పిలిచి SIలు కానించి పై DSP వరకు డబ్బులు ఇచ్చి వాళ్ళని కూడా మళ్ళీ ఇంకొక వర్క్ జరిగే విధంగా మనకి ప్రేరణ ఇచ్చేది సార్. తర్వాత మీరు పనిచేసిన టైంలో సరెండర్ ఎక్కువ ఉండేవారు కదా? సరెండర్ ఎక్కువయ్యారు. అదేవిధంగా ఎన్కౌంటర్స్ కూడా బాగా జరిగినాయి. ఎన్కౌంటర్స్ జరిగితేనే సరెండర్స్ అనేవి బాగా జరుగుతాయి. నర్సంపేట తర్వాత ఎక్కడికి వచ్చారండి? నర్సంపేట తర్వాత మడికొండ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. మడికొండ అంటే కాజీపేట దగ్గరలో ఉంటుంది, REC దగ్గర ఉంటుంది. అది కూడా చాలా తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు, బొట్టుపల్లి, తరాలపల్లి, ధర్మసాగర్ ఇవన్నీ కూడా వరవరావు గారి కూడా పెండ్యాలు కూడా దాని కిందనే ఉండటం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత ఊర్లలో కూడా ఎక్స్ట్రీమిస్ట్ ప్రాబ్లం మెయిన్గా ఒక్కొక్క ఊర్లో కూడా 300-400 మంది మిలిటెంట్స్ ఉండేవాళ్ళు. అంటే ఎంతమంది ఉన్నా మీకు బాగా ట్రబుల్ మాంగర్స్ ఎవరు ఉండేవారండి? దాంట్లో మెయిన్గా దడబైన స్వామి అని ఉండేవాడు. తర్వాత దడబైన స్వామి అని చెప్పేసి రాంపేట ఉండేవాడు. అతను కూడా తర్వాత ఎన్కౌంటర్ అవడం జరిగింది. తర్వాత చాలామంది కూడా అక్కడ ఉన్నప్పుడు రాజిరెడ్డి అని అతను కూడా సరెండర్ అయ్యాడు. తర్వాత కుమారస్వామి అని సరెండర్ అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఇన్ఫర్మేషన్ వచ్చి చాలా కూడా అక్కడ ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్ కర్బ్ చేయడం. అప్పుడు మాకు ఎస్పీగా స్టీఫెన్ రవీంద్ర సార్ ఉండేది. స్టీఫెన్ రవీంద్ర సార్ తర్వాత ఫస్ట్ శ్రీనివాసరెడ్డి సార్ ఉండేది. చాలా యాక్టివిటీస్ యూత్ వాళ్ళకి కూడా చాలా ప్రోగ్రామ్స్ కూడా పెట్టినాం. శ్రీనివాసరెడ్డి సార్ తర్వాత వచ్చారు. స్టీఫెన్ సార్ వచ్చిన తర్వాత కూడా చాలా మాసుగా అక్కడ చాలా దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది. ఎక్స్ట్రీమిస్ట్ దాన్ని చాలా కంట్రోల్ అయింది. 2 విధాలు అప్పుడు సైమల్టేనియస్గా వెళ్ళేది. ఒక పక్కన ప్రజల్లోకి పోలీస్ని తీసుకుపోవడం, ప్రజలకి చేరువ చేయడం పోలీస్ డిపార్ట్మెంట్ జరిగేది. తర్వాత ఈ ఎక్స్ట్రీమిస్ట్ వల్ల ఏ ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి అనేది కూడా ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేసేది. ఒక పక్కన వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం, ఎన్కౌంటర్ చేయడం ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా జరిగి ఉండేది. సార్ ఉన్నప్పుడు కూడా మేము అక్కడ చాలామంది నక్సలైట్లు తల్లిదండ్రులు ఎన్కౌంటర్లో చనిపోయిన వాళ్ళకి కూడా మేము ఇల్లు కట్టడం జరిగింది. నేను సార్తోనే ఆ ఇంటిని కూడా నేను ప్రారంభోత్సవం సార్తో చేయించడం జరిగింది. తర్వాత చాలా ప్రోగ్రామ్స్ కూడా లైబ్రరీ కూడా అక్కడ ప్రజల్లో, ఎందుకంటే చదువుకుంటే ఇట్లాంటి వాటికి దూరం ఉంటారు. ముందు ఎడ్యుకేషనే చాలా ఇంపార్టెంట్. కాబట్టి బట్టుపల్లి అని విలేజ్ ఉంటుంది. దాదాపుగా అది ఒక
ప్రధానమైన ప్రాంతం. ఆ లైబ్రరీని కూడా శ్రీనివాస్ రెడ్డి సార్ ఎస్పీగా ఉన్నప్పుడు ఇచ్చారు. తరాలపల్లి గ్రామం ఉంటుంది. తరాలపల్లిలో కూడా ఒక లైబ్రరీ పెట్టడం జరిగింది. అక్కడ కూడా తర్వాత మీరు కొంత మెడికల్ క్యాంప్ కూడా పెట్టారట కదా. మెడికల్ క్యాంపులు తర్వాత అప్పుడు మనకి రాజీవ్ ఫౌండేషన్ కూడా బట్టలు ఇచ్చేది. ఆ బట్టలు కూడా దాదాపుగా లారీలు బట్టలు తీసుకొచ్చి ప్రజలకి ఇవ్వటం జరిగింది. చాలా మెడికల్ క్యాంపులు మనం రిమోట్ ఏరియాలో ధర్మసాగర్, వేలేరు ప్రాంతంలో కూడా మేము డాక్టర్స్ని సంప్రదించి వరంగల్ టౌన్ నుంచి డాక్టర్స్ని తీసుకొచ్చి మెడిసిన్ తీసుకొచ్చి చాలా అంటే పోలీస్ శాఖని మరింత ప్రజలకి, అప్పుడు పోలీసు అంటే దూరంగా చూసేది ప్రజలు, అంటే వాళ్ళ కోసమే మనం పనిచేసేది, పోలీస్ కోసమే ప్రజల కోసమే పోలీస్ శాఖ ఉన్నది, వాళ్ళ శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఉన్నది. అయినప్పుడు కూడా ఈ నక్సలైట్ ప్రాబ్లం ఉండటం వల్ల వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల పోలీసుని శత్రువుగా చూసేది. అప్పుడు గ్రామాలే తిరగబడేవి పోలీస్ మీద. ఒక ఎక్స్ట్రీమిస్ట్ని పట్టుకోవడానికి పోతే ఆ ఎక్స్ట్రీమిస్ట్ని పట్టుకున్న తర్వాత మా దగ్గర నుంచి అంత గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా తిరగబడి ఆ ఎక్స్ట్రీమిస్ట్ని గుంజుకొని పోయే పరిస్థితులు ఉండేవి. అంటే ఎందుకు వాళ్ళు చాలా ఉన్నాయి, సంఘటనలు చాలా ఉన్నాయి. చెప్పండి. ఉన్నప్పుడు పెద్దాపురం అని ఒక గ్రామం ఉండే, ఇప్పుడు అతను సర్పంచ్ కూడా ఆయన పేరు నాకు గుర్తులేదు. తర్వాత ఆయన తీసుకొస్తుంటే గ్రామమే పెద్దాపురం గ్రామం మొత్తమే తిరగబడ్డది. అంటే వాళ్ళు ఎందుకు పనిచేస్తున్నారు, పోలీసు ఎందుకు పనిచేస్తున్నారు అనేది తారతమ్యం అనేది ఇంకా వాళ్ళకి అప్పటికి ఇంకా రాలేదు. కాబట్టి ప్రజలకి నక్సలైట్ల వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, ఎటువంటి అభివృద్ధి ఆగిపోతుంది, ఇవన్నీ విషయాలు కూడా వరంగల్ ప్రాంతం చాలా మంచి ప్రాంతం, ఎంతో స్కోప్ ఉండే. ఈ యొక్క ఎక్స్ట్రీమిస్ట్ ప్రాబ్లం వల్లనే పక్కనే ఉన్న ఖమ్మం అంతా డెవలప్ అవుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ట్రీమిస్ట్ ప్రాబ్లం వల్ల ఈ వరంగల్ వెనకబట్టడం జరిగింది. అవన్నీ కూడా ప్రజలకి మేము ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం. చిన్నగా ప్రజలకు అనుకూలంగా, పోలీస్ శాఖ అనుకూలంగా ప్రజలు కూడా. ఒక ఊర్లో వెళ్ళారు పట్టుకుని, పెద్దాపూర్ ఏదో చెప్తున్నారు, కుమారస్వామి అని ఉండే. కుమారస్వామి కలిసి వెళ్ళినప్పుడు ఊరు తిరగబడింది. ఆ మాబ్లో నుండి ఆయన ఎలా తీసుకొచ్చారు? మాబ్ తర్వాత వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫోర్స్ ఉంటుంది, ఏ విలేజ్ పైన కూడా మేము ఉట్టిగా పోయేది కాదు. దాదాపుగా ఒక సెక్షన్తో వెళ్ళేది. అంటే దాదాపుగా ఒక 8 మంది, లేకపోతే యూనిట్గానే 20 మంది ప్రతి గ్రామానికి కూడా. బట్టుపల్లి అని గ్రామం ఉంటుంది పక్కనే, మన కాజీపేట హన్మకొండకి 2 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు అది చాలా డెవలప్ అయింది. ఇప్పుడు బట్టుపల్లి ఇప్పుడు ఎకరం 7 కోట్లు 8 కోట్లు ఉంది ఇప్పుడు ఈ ఎక్స్ట్రీమిస్ట్ ప్రాబ్లం తగ్గడానికి. అటువంటి గ్రామంలో, ఆ గ్రామాలలో ప్రజలు కూడా పోలీస్కి ఎప్పుడు కూడా వ్యతిరేకంగానే ఉండేవాళ్ళు. ఎంత మనం వాళ్ళకి దగ్గరికి వెళ్దామన్నా కూడా, అంటే ఆ విధమైనటువంటి పరిస్థితులు, అవగాహన రాహిత్యం ప్రజలు ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. వాళ్ళు కూడా నక్సలైట్ల వల్ల ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి, తర్వాత అభివృద్ధి ఏ విధంగా ఆగిపోతుంది, వాళ్ళ ఉపాధి ఏ విధంగా ఆగిపోతుంది, అవన్నీ కూడా తెలుసుకొని వాళ్ళు కూడా ఇప్పుడు ఎడ్యుకేట్ అవుతా ఉన్నారు. సార్, మీరు కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు, స్టీఫెన్ రవీందర్ గారు ఇద్దరు పనిచేశారు. వీళ్ళిద్దరిలో యాక్షన్ ఎలాగుంటుందండి? ఇద్దరిది ఇద్దరు కలిపి మనం కలపలేము, కానీ ఒక్కొక్కరితో ఒక స్టైల్ కనిపిస్తుంటుంది. ఫస్ట్ నుంచి కూడా కొత్తగూడ శ్రీనివాస రెడ్డి సార్ది ఒక వైవిధ్యమైనటువంటి ఉంటుంది. సార్ది ముక్కుసూటిగా ఉంటారు. స్టీఫెన్ అదే పని తీసుకుంటారు, సారు పని తీసుకుంటారు, అందరితో మమేకమై పని తీసుకుంటారు. ఎవరైనా పని చేసిన వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తూ ఉంటారు. స్టీఫెన్ రవీంద్ర సార్ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, ఎక్స్ట్రీమిస్ట్ ప్రాబ్లం ఎక్కువ ఉంది, దాని మీదనే ఎక్కువ సారు ఫోకస్ చేసినారు, సక్సెస్ కావడం జరిగింది. ఈరోజు సార్ యొక్క కృషి వల్లనే చాలా వరకు ఎక్స్ట్రీమిస్ట్ ప్రాబ్లం కూడా అక్కడ తగ్గడం. ఇష్యూని షార్ట్ అవుట్ చేయడం ఒకటే, కానీ ఫంక్షన్ చేయడం ఇద్దరు డిఫరెంటెడ్ కదా. శ్రీనివాసరెడ్డి గారు ఎక్కువ నవ్విస్తూ పని తీసుకుంటారు, స్టీఫెన్ గారు పని చేసుకుంటారు, కానీ పని అయిన తర్వాత వాళ్ళకి బహుమతులు ఇవ్వడం, ఆ ఎంకరేజ్మెంట్ ఉంటుందట కదా. పోలీస్ శాఖలో అంటే వరంగల్లో, ఎస్పెషల్లీ వరంగల్లో వచ్చినప్పుడు అక్కడ డిసిప్లిన్ ఎక్కువ ఉంటుంది. అంటే పొలిటికల్ అనేది చాలా తక్కువ. ఎవరు కూడా పొలిటికల్ దగ్గరికి మేము పోయేది కాదు. ఎవరైనా పోతే వాళ్ళని సస్పెండే చేసేది. ఎవరైనా ఆఫీసర్లు, ఎస్పీ గారు కానీ ఎవరైనా. పోస్టింగ్ అనేది వాళ్ళ పని విధానం మీదనే ఉండేది. ఆఫీసర్ పోస్టింగ్స్ అయ్యి దాదాపు 2004 వరకు దాదాపు సస్పెండ్ చేస్తారు, ఛార్జ్ మెమో చేస్తారు, దగ్గర కూడా వాళ్ళు రానివారు. అంటే అప్పుడు పొలిటికల్ కూడా చాలా పరిమితంగా ఉండేది. ఈవెన్ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు కానీ మా పర్మిషన్ లేని, అక్కడ లోకల్ ఎస్ఐ పర్మిషన్ లేని ఎమ్మెల్యే ఊర్లోకి కూడా రావడానికి సాహసించకపోయేది. అక్కడున్న పరిస్థితులు వాళ్ళు చెప్పేది, తర్వాత వాళ్ళకి ఎస్కాట్ ఇచ్చేది, అక్కడ ఉన్నటువంటి మళ్ళీ సేఫ్గా వాళ్ళని తీసుకొని పోవడం జరిగేది. పొలిటికల్ ఉండేది కాదు. కాబట్టి ఎక్కువ డిసిప్లిన్ ఫోర్సే మాది. వరంగల్ జిల్లా అంటేనే, పోలీస్ అంటేనే డిసిప్లిన్ ఫోర్స్, ఎవర్ విక్టోరియస్ అది వరంగల్ పోలీసు.
వాళ్ళు ఆ ఆఫీసర్లకు అనుగుణంగానే వాళ్ళు ఈ మా పోలీసు అనేది కూడా డిసిప్లిన్ ఫోర్స్గా ఆఫీసర్ ఏ విధంగా ఉంటే మేము కూడా ఆ విధంగానే పనిచేసుకొని పోతాం. వాళ్ళ ఒక్కొక్క ఆఫీసర్ ఒక్కొక్క మనిషి ఇండివిజువాలిటీ బట్టి ఉంటుంది. వాళ్ళు అందరు కూడా సక్సెస్ అయినారు వరంగల్లో, ఇద్దరు సార్లు కూడా. కానీ ఇద్దరు వ్యత్యాసం ఏముందంటారా ఇద్దరి మధ్యలో వ్యత్యాసం అంటే చెప్పాను కదా మీకు, ఒక్కొక్క అభిప్రాయం. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి సారు మీకు తెలుసు, ఆయన యూనివర్సిటీలో ఉన్నప్పుడు, మేము కూడా యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఒకే దాంట్లో మేము పనిచేసినాం సారు మేము అందరం కలిసి. అప్పుడు ఆర్గనైజేషన్లో కొద్దిగా తేడా ఉంటుంది, ఒక విషయాన్ని చూసే దాంట్లో తేడా ఉంటుంది. అంటే వచ్చే కంప్లైంట్ ఎవరు బాగా మాట్లాడేవారండి? కంప్లైంట్ అంటే అక్కడున్న మనం ఒక జిల్లాలో పోస్టింగ్ ఏంటంటే ఆ జిల్లా పరిస్థితి ఎందుకు మనకి పరిస్థితుల అవగాహన చూసుకొని కూడా పనిచేయాల్సిన సందర్భం ఉంటుంది. ఇద్దరు కూడా పబ్లిక్ న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఇద్దరు ఉండేవాళ్ళు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు కాదు పేదలకు న్యాయం చేయటంలో. ఓకే, తర్వాత ఎవరి దగ్గరకు వచ్చారు మీరు? తర్వాత మడికొండ పోలీస్. మడికొండలో కూడా మేము చాలా యాక్టివ్గా అక్కడ పనిచేయడం జరిగింది. ఆ ఏరియాలో అసలు మిలిటెన్స్ అనేది బాగుండేది. అది చెప్పారు కదా, అక్కడ ఉన్నటువంటి లీడర్లు చాలా జాతీయ నాయకులు ఉండేది. వరంగల్ చేస్తున్న టైంలో పక్కన నెట్, ఆ నెట్లో అదొక హబ్బు. అప్పట్లో ఎటువంటి సంఘాలు ఉండేవి, దాన్ని లీడ్ చేస్తున్న ఎవరు ఉండేవారండి? వరంగల్ జిల్లాలో మెయిన్గా మేము మడికొండ ఎస్ఐ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళతో మిలిటెంట్స్ తోటి, తర్వాత అరెస్ట్ అయిన వాళ్ళతోటి చాలామంది కూడా పెద్ద పెద్ద క్యాడర్ కూడా సరెండర్ అయ్యారు అక్కడ మేము ఉన్నప్పుడు. స్టీఫెన్ సార్ దగ్గర కూడా తీసుకొచ్చి వాళ్ళందరినీ సరెండర్ చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళు చెప్పిన ఫస్ట్ మన వరంగల్లో ఎన్ఐటీలో నంబాల కేశారావు, ఇప్పుడు పీపుల్స్ వార్ పార్టీ సెక్రటరీ ఉన్న ఆల్ ఇండియా సెక్రటరీ, ఆయన 79 ఆ ప్రాంతంలో అక్కడ ఇంజనీరింగ్ చదవడానికి వచ్చాడు శ్రీకాకుళం ప్రాంతం నుంచి. అప్పటికే శ్రీకాకుళం రైతాంగ పోరాటం అక్కడ నడుస్తూ ఉంది. వరంగల్ జిల్లాలో యాక్చువల్గా కమ్యూనిస్ట్ పార్టీలు అనేవి సిపిఐ సిపిఎం అనేవి బలంగా ఉండేవి. తర్వాత ఈ మావోయిస్ట్ పార్టీ అనేది అప్పటికి ఇంకా లేవు. మామూలుగా దీంట్లోంచి చీలినటువంటి పార్టీలు ఉండేవి, ప్రజాపంద అని అట్లాంటి పైలా వాసుదేవర వర్గం, ఇంకా కొన్ని వర్గాలు ఉండేవి. అవి మావోయిస్టులు అనేది ఇంకప్పటికి రాలేదు. ఎప్పుడైతే శ్రీకాకుళం నుంచి వీళ్ళందరూ ఇక్కడ చదువుకోవడానికి వచ్చారో, ముఖ్యంగా నంబాల కేశవరావు లాంటి వాళ్ళతో అక్కడ స్టార్ట్ అయింది. వాళ్ళు అక్కడ పక్కనే ఆనుకొని ఉంటుంది బట్టుపల్లి విలేజ్ అని. ఆ బట్టుపల్లిని వాళ్ళు కేంద్రంగా చేసుకొని అక్కడి నుంచి వాళ్ళు పట్టడం, పక్కనే అక్కడే పెండ్యాల అని విలేజ్ కూడా ఉంటుంది వరవరావు గారిది, వాళ్ళ ఐడియాలజీ. వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతాన్ని ఒక పెద్ద మావోయిస్టు ప్రాంతంగా తయారు చేయడం. తర్వాత పోలీసు చాలా యాక్టివ్గా పాల్గొనటం, మిలిటెంట్ అరెస్ట్ చేయటం. అక్కడ అసలు పోలీసు గ్రామాలకు పోయే పరిస్థితే ఉండేది కదా అప్పుడు. ప్రజలు కూడా మావోయిస్టులకు అనుకూలంగానే ఉండేవాళ్ళు. పీపుల్స్ వార్ ఉండేది, పీపుల్స్ వార్కి అనుకూలంగా ఉండేది. ఒక కొండపల్లి సీతారామయ్య కూడా అక్కడే కాజిపేటలో కూడా ఒక మిషనరీ స్కూల్లో వచ్చి జాయిన్ అయ్యాడు. అతను కూడా ఆ ఉద్యమాన్ని వాళ్ళలో ప్రజల్లోకి చాలా బలంగా తీసుకుపోవడం జరిగింది. అక్కడ ఉద్యమంలో చాలా అరెస్టుల తర్వాత, ఎన్కౌంటర్ల తర్వాత అది మళ్ళీ జనజీవన స్రవంతిలో మామూలు పరిపాలనా వ్యవస్థలోకి హోల్డ్లోకి రావడం జరిగింది. ఇదంతా కూడా స్టీఫెన్ గారి టైంలో జరిగింది. ఇవి అప్పుడు అంతకంటే ముందే జరిగింది. అక్కడ మనకి డినాట్ సారు, తర్వాత మన డీజీగా పనిచేసినటువంటి నల్లి ప్రభాకర్ డీజీ, మన సార్ అక్కడ ఎస్పీగా ఉండే, తర్వాత డీజీ గారు కూడా అయినారు. జేవి రాముడు గారు కాదు. వారందరూ కూడా చాలా లోతుగా దీన్ని అధ్యయనం చేయడం జరిగింది. చేసి వాళ్ళ ఒక ప్లానింగ్ ద్వారా దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది వరంగల్. ఓకే, మీరు బట్టవాడితో ఎక్కడికి వచ్చారు? తర్వాత మడికొండ తర్వాత నేను సుబేదారి పోలీస్ స్టేషన్, అది టౌన్ పోలీస్ స్టేషన్, అది పెద్ద పోలీస్ స్టేషన్, అది అక్కడ రావడం జరిగింది. అప్పుడు సిపిఎం పార్టీ వాళ్ళు భూ పోరాటాలు జరుగుతూ ఉంటాయి. అదే టైంలో ఖమ్మంలో కూడా కాల్పులు కూడా జరిగినాయి. ఎక్కువ అది ఏంటంటే కలెక్టరేట్, సుబేదారి అంటే అది కలెక్టరేట్. అది కలెక్టరేట్లో ఎక్కువ కూడా ఏ పార్టీ, ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా ఉండేది, అక్కడ ఏ పార్టీ వాళ్ళైనా సరే అక్కడ ధర్నాలు చేయటం, ఇవన్నీ ఎక్కువ లా అండ్ ఆర్డర్కి సంబంధించిందే అక్కడ ఉండేది. సుబేదార్లో నుంచి తర్వాత మళ్ళీ నేను ప్రమోషన్ రావడం జరిగింది. నాకు ప్రమోషన్లో మా సీఏగా ప్రమోషన్ రావడం, అక్కడి నుంచి మంత్రిని పొల్యూషన్లో సీఏగా కరీంనగర్ మంత్రి కూడా అప్పటికి ఉంది కదా మూమెంట్ అండి. మంత్రిని కూడా చాలా పెద్ద ఫారెస్ట్ ఏరియా, అది చాలా పెద్ద సర్కిల్ అది. అక్కడ కూడా నేను 2009లో ఎలక్షన్స్ కూడా ఫేస్ చేయడం జరిగింది. అప్పుడు మహంతి సారు డీజీగా ఉండి చాలా క్లోజ్గా మానిటర్ చేసేది. చాలా పెద్ద ఫోర్సులు వచ్చాయి, సిఆర్పిఎఫ్ ఎలక్షన్ టైంలో
ఒక 2 హెలికాప్టర్స్ కూడా మాకు ఇచ్చినారు. ఎందుకంటే దాన్ని లిఫ్టింగ్ చేయటం కొన్ని గ్రామాలకి ఈ బ్యాలెట్ బాక్సులు పోలేని పరిస్థితులు ఉంటాయి. అప్పుడు మనం హెలికాప్టర్ ద్వారా కూడా కొంత పంపించడం జరిగింది 2009లో. అక్కడ ఎలక్షన్స్ కూడా చాలా పకడ్బందీగా పనిచేసి చాలా సార్ మంచిగా మీకు కండక్ట్ మంత్రి చేయడం జరిగింది. అనగానే పక్కన గోదావరి దాటిన తర్వాత కూడా మూమెంట్ ఉంటుంది. అటువైపు మూమెంట్ ఏమైనా వచ్చేదా మీకు? సిరివంచ ఉండేది, గోదావరి అవతల సిరివంచ అని చెప్పేసి ఒక పట్టణం ఉండేది. అవును. ఎక్కువ కూడా షెల్టర్ అక్కడే తీసుకుని వాళ్ళు సిరివంచలు. మహారాష్ట్ర అది మహారాష్ట్ర కూడా బాగా ప్రభావితమైన ప్రాంతం మావోయిస్టులకి. అక్కడి నుంచి ఫారెస్టే ఉంటుంది, మంత్రి నుంచి కూడా మొత్తం కూడా ఫారెస్టే ఉంటుంది. అక్కడ కూడా కంట్రోల్ చేయడం జరిగింది. ఎటువంటి లేకుండా ఒక సవాల్ అది ఎన్నికల్లో అక్కడ కండక్ట్ చేయడం అంటే మంత్రిని ఫారెస్ట్ ఏరియాలో ఒక సవాల్ అది. దాన్ని కూడా మేము ఎటువంటి సింగిల్ ఇన్సిడెంట్ లేకుండా. ఎవరు సార్ ఎస్పీ గారు అప్పుడు కరీంనగర్? అప్పుడు ఎస్పీ గారు మాకు ప్రవీణ్ కుమార్ గారు కాదు, ఇప్పుడు సారు ఆర్డర్ విక్రమ్ సింగ్ మాన్ గారు. విక్రమ్ సింగ్ మాన్ సారు మాకు ఎస్పీగా ఉండేది. సార్ కూడా ఎప్పుడప్పుడు గైడ్ చేసేది, చాలా హర్షగా ఉండేది సారు. బాగా పని కూడా బాగా తీసుకునేది, విజిట్స్ కూడా బాగా చేసేది. ఇప్పుడు ప్రత్యేకంగా అక్కడ ఎక్కువ ఏరియాలో పని ఉందంటే మంతిని లేకపోతే గోదావరి కానీ ఈ ఏరియాలోనే ఎక్కువ ఉండేది. వీళ్ళకి ఫోకస్ కూడా ఎక్కువ ఉండేది, ఫారెస్ట్ ఏరియా కాబట్టి. అక్కడ ఎటువంటి సింగిల్ ఇన్సిడెంట్ కాకుండా ఎలక్షన్స్ మంత్రి తర్వాత అండి. మంత్రిని తర్వాత అక్కడ నుంచి ధర్మసాగర్ రావడం జరిగింది సిఏగా. అది మళ్ళీ వరంగల్ డిస్టిక్ వచ్చిన మా మిస్సెస్ కూడా అప్పటికే జాబ్లో ఉంది కాబట్టి అప్పుడు డిప్యూటీ ఇంజనీర్గా ఉండే అక్కడ ధర్మసాగర్ రావడం జరిగింది. ధర్మసాగర్లో కూడా ఇదే పరిస్థితి. అప్పటికి ఇంకా ఎక్స్మిస్ట్ ప్రాబ్లం అనేది ఇంకా కంటిన్యూ అయితేనే ఉంది ధర్మసాగర్ ఏరియాలో. అక్కడ కూడా చాలా అక్కడ మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పండి ఒకటి. ధర్మసాగర్ ఏరియాలో సరెండర్స్ బాగా చేయడం జరిగింది. ఓకే. చాలా వరకు కూడా పబ్లిక్ తోటి మనం మిళితమైపోవడం అక్కడ వాళ్ళతోటి. సార్ నక్సల్ సమస్యను కంట్రోల్ చేయడానికి కేవలం ఎన్కౌంటర్లే అనుకోవచ్చా, లేదు ఆ సమస్యను ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలు మనకేం కోరుకుంటున్నారు, ప్రభుత్వం ఏమి ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ విషయం వివరించి ప్రజలు మన వైపు తిప్పుకోవడం అన్నది ఇంపార్టెంట్. రెండు కూడా మనం ఒక రైలు నడవాలంటే 2 పట్టాలు ఎట్లయితే ఉంటాయో 2 కూడా అది చాలా అవసరం. మనం ఎన్కౌంటర్లు చేసుకుంటే పాటు కూడా ప్రజల్లో రాంగ్ సిగ్నల్ అయ్యి ఉంటాయి. అందుకోసం ప్రజల్ని ఎడ్యుకేట్ చేసుకుంటూ ఎందుకు నక్సలైట్లు ఎందుకు వద్దంటున్నారు, అప్పుడు ఉన్న పరిస్థితులలో వాళ్ళకి భూమి మీద చాలా వరకు కూడా మనకి ఫారెస్ట్ యాక్ట్స్ వచ్చినాయి. తర్వాత పనికి ఆహార పథకం కూడా వచ్చింది. మహాత్మా గాంధీ వర్క్స్ నేషనల్ వర్క్స్ అవి వచ్చినాయి. చాలా వరకు కూడా చేంజెస్ వచ్చినాయి. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలి. వాళ్ళకి గతంలో ఎట్లుండేది, వాళ్ళకి పని చేసుకోకపోవడానికి ఏదో ఉపాధి అనేది లేకుండేది, వ్యవసాయం తప్ప వేరే ఉండకపోయేది. ఇప్పుడు పనికార పథకం వచ్చింది, మహాత్మా గాంధీ రూరల్ డెవలప్మెంట్ వర్క్స్ వచ్చినాయి. తర్వాత ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోవటము, తర్వాత ఇవన్నీ కూడా చేయటము. అరే మనకి గవర్నమెంట్తోనే ఏదైనా ఉంటే మనకి పరిష్కారం అవుతుంది, గవర్నమెంట్ని ఉపయోగించుకోవాలి, వీళ్ళతోటి మనకి అభివృద్ధి కుంటుపడుతుందని కూడా ప్రజలు గ్రహించే విధంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయటం. అదే సందర్భంలో దానికి అట్రాక్ట్ కాకుండా కంట్రోల్ చేయాలంటే మనం ఈ విధమైనటువంటి ఎన్కౌంటర్స్ కూడా కొన్ని సరెండర్ కానప్పుడు ఫారెస్ట్లో పోయినప్పుడు దొరికినప్పుడు అయితే ఎన్కౌంటర్స్ అనేవి తప్పనిసరిగా జరుగుతూనే ఉంటాయి. అంటే ఎన్కౌంటర్ అనాలా, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అనాలి? ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అన్నా ఎన్కౌంటర్ అన్నా ఒకటే. అంటే ఎన్కౌంటర్లో బంపింగ్ ఉంటాయా, రియల్ ఉంటాయా? దాదాపుగా రియలే ఉంటాయి. ఎన్కౌంటర్స్ అన్ని కూడా రియల్ ఎన్కౌంటర్సే ఉంటాయి. సార్ ఆ తర్వాత ధర్మసాగర్ దగ్గరికి వచ్చారు. ధర్మసాగర్ నుంచి మామ్నూరు వెళ్ళటం జరిగింది. అప్పుడే 14లో మామ్నూరు ఇన్స్పెక్టర్గా వెళ్ళటం జరిగింది. అక్కడ కూడా మామ్నూరులో కూడా ఎక్స్మిస్ట్ ప్రాబ్లం ఉన్నటువంటి ఏరియానే. అప్పటికి కొద్దిగా ఉంది, ఇంకా పూర్తిగా ఎరాడికేట్ కాలేదు. అక్కడ కూడా చేసుకున్న తర్వాత అక్కడ ల్యాండ్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. నగర శివారు ప్రాంతం మామూలు ల్యాండ్ ఇష్యూస్ అక్కడ కూడా ఇప్పుడు ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ ఉంది. ఇంకా తర్వాత అప్పుడు డెవలప్ అవుతుంది మేము ఉన్నప్పుడు. అక్కడ ఈ పొలిటికల్ రైవలరీ కూడా ఎక్కువనే ఉండేది, పొలిటికల్ విషయాలు ఉండేది. ప్రస్తుతానికైతే అక్కడ వరంగల్లో దాదాపుగా పొలిటీషియన్స్ అంతా కూడా పోలీస్ తోటి ఎటువంటి విరోధం ఉండదు. వాళ్ళు పోలీస్ తోటి ఎప్పుడు కూడా ఉంటారు. మంచి పోలీసుని వరంగల్లో బాగానే ఆదరించడం జరుగుతుంది అక్కడ. సార్ మామూలులో ఏమైనా అంటే మీరు నక్సల్ సమస్య కాకుండా ఇటు మర్డర్ కేసులు కానీ ఏమైనా ఉన్నాయి అక్కడ? మామూలులో నిన్నప్పుడు అక్కడ ఏపీఎస్పీ బెటాలియన్ ఉండేది. అవునుంది. మామూలులో ఏపీఎస్పీ బెటాలియన్లో ఒకసారి
చెడ్డి గ్యాంగ్ దొంగలు బెటాలియన్ పోలీస్ బెటాలియన్లోనే దొంగతనాలేని మేము ఉన్నప్పుడు అది మాకు దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం. మాకు కూడా తలకాయ కొట్టేసినంత పని అయింది. మా పోలీసు బెటాలియన్ మళ్ళీ అది ఎప్పటికీ పెట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది బెటాలియన్లో. వైర్లు తీసుకొని వెళ్ళారు వాళ్ళు. మధ్యప్రదేశ్ పవర్ గ్యాంగ్ అని ఉండేది. దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని మేము ఒక 1 month మనకి అదే పని మీద మీరు కాకి సినిమాలో చూసుంటారు దొంగల్ని వెంటబడితే ఎట్లా ఉంటుందో. మేము అక్కడ మధ్యప్రదేశ్లో కూడా వెళ్ళటం గుజరాత్ మధ్యప్రదేశ్ బార్డర్ అది. అక్కడ 15 రోజులు ఉండి వాళ్ళందరినీ కూడా తీసుకురావటం. దాదాపు మీరు చెప్తున్నారు కదా నిత్యం పెట్రోలింగ్ ఉండే ఏరియాలో ఎలా పడ్డారు వాళ్ళు? వాళ్ళకి తెలియదు. వాళ్ళు గ్యాంగ్ పవర్ గ్యాంగ్ అది అంటే చెడ్డి గ్యాంగ్ అనేది పవర్. వాళ్ళ పేర్లు పవర్స్. అక్కడ వాళ్ళకి ఇది ఏపీఎస్పీ అనేది లేదా ఇక పోలీస్ ప్రాంతం అనేది తెలియదు వాళ్ళకి. వాళ్ళు వచ్చిన టైంలో ఆ ప్రాంతంలో గస్తీ లేదు. గస్తీ లేకపోవడం వల్ల వీళ్ళు కోటర్ వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కడైతే ఎక్కువ క్వార్టర్స్ ఉంటాయో అక్కడ పోయి చేస్తూ ఉంటారు. దాదాపుగా 48 అఫెన్సులు చేసిండు. ఎర్రవెల్లిగూడెం సిమెంట్ ఫ్యాక్టరీస్లో, తర్వాత అశ్వరాపేట సిమెంట్ క్వార్టర్స్లో, పాల్వంచ ఖమ్మం జిల్లా పాల్వంచలో సిమెంట్ క్వార్టర్స్లో, అట్లా దాదాపుగా 48 అఫెన్సులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళినారు. కాకపోతే ఇది ఏపీఎస్పీలో క్వార్టర్స్ పోలీస్ క్వార్టర్స్ కూడా దాన్ని మేము తీసుకున్నాము. తీసుకొని ఒక వ్యాను ఒక 20 మంది పోలీసు వ్యాన్ తీసుకొని మేము వెళ్ళటం జరిగింది. ఫారెస్ట్ ఏరియా అది నర్మదా నది పక్కనే ఉంటుంది. అయినప్పుడు కూడా అక్కడ పంటలు కానీ ఏమి లేవు. మేము వెళ్ళేటప్పటికి పెద్ద గుట్టల ప్రాంతం. అక్కడ లోకల్ పోలీసు కూడా మాకు అక్కడ సరిగ్గా సహకరించలేదు. మేము వెళ్ళేసరికి వాళ్ళు బొంగు పిల్లల్లో కారం నీళ్ళు కలుపుకొని తింటా ఉన్నారు. అంత దారుణమైనటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది బార్డర్లో, మధ్యప్రదేశ్ గుజరాత్ బార్డర్లో. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. చాలా కష్టపడి 2 కేజీల బంగారం రికవరీ చేసుకొని రావడం జరిగింది. ఆఫీసర్ కూడా మంచిగా అప్రిషియేట్ చేయడం.